సభ తీర్మాన సభలో సో ఎవరికి వారు యమునా తీరం అన్నట్టుగానే ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. మనం నిన్న పోల్ కూడా పెట్టిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు హాజరవుతారా మరి కారా అని పెడితే 64% మంది కేసీఆర్ మీద నమ్మకం పెట్టుకొని మా సారు మా కారు మరి రేపు హాజరవుతారని చాలామంది ఓట్ చేశారు. కానీ వాళ్ళ ఆశలు నిరాశలైనవి. నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు హాజరు కాలే. మేము చెప్పినాం కదా, ఒక్కరోజు మాత్రమే సార్ వస్తాడు, తర్వాత అటెండెన్స్ ఉండదని చెప్పినాం కదా. సో అన్నట్టుగానే నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాలే. మరి ఎవరు వచ్చిరా నిన్న మరి అంటే నిన్న బీఆర్ఎస్ బలగం మొత్తం అసెంబ్లీలో ఒక రకమైనటువంటి యుద్ధాన్ని ప్రకటించే ప్రయత్నం చేసింది. సో వాళ్ళు అధికార కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడమో లేకపోతే అధికార పార్టీ నాయకులకు కౌంటర్ ఇస్తేనో ఏం కాకపో, ఏకంగా సభాపతి అయినటువంటి ఒక దళిత స్పీకర్ మీదకి నిన్న జగదీశ్వర్ రెడ్డి ఇక ఏకవచనంతో నీ సభ సొంతం కాదు, నీకు ఈ సభ సొంతం కాదంటూ ఏకవచనంతో మాట్లాడిన మాటలు ఇప్పుడు రాజకీయంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారం లేపుతా ఉన్నాయి. దళిత సంఘ నాయకులంతా కూడా జగదీశ్వర్ రెడ్డి మీద ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతాం, ఖచ్చితంగా ఆయనను జైలుకు పంపిస్తామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవైపు ఇప్పటికే స్పీకరు ఈ సెక్షన్ మొత్తం కూడా సభకు హాజరు కావద్దంటూ ఆయనను సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇదిలా ఉంటే ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద విజయశాంతి యుద్ధం ప్రకటించింది. సో రాములమ్మ గత జ్ఞాపకాలు నిన్న గాంధీ భవన్లో నెమరు వేసుకుంది. ఇక ఎమ్మెల్సీగా పట్ట తీసుకున్నటువంటి రాములమ్మ ఇప్పటి నుంచి యుద్ధం ప్రకటిస్తున్నా తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీలో ఉన్నటువంటి కేసీఆర్ నా పార్టీని విలీనం చేసుకున్నారు, నన్ను చాలా ఇబ్బందులకు గురి చేసినట్టు రాములమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. సో ఖచ్చితంగా ఎమ్మెల్సీలో అంటే మండలిలో ఖచ్చితంగా తన గలాన్ని విప్పి తన గత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ బీఆర్ఎస్ నాయకుల అవినీతి అక్రమాలని బయటపెడతా అంటూ రాములమ్మ కేసీఆర్ మీద గత ప్రతిపక్ష నాయకులటువంటి గత ప్రభుత్వం మీద యుద్ధాన్ని ప్రకటించింది. సో ఏం జరుగుతుందో చూడాలి. సో అనేకమైనటువంటి అంశాలున్నాయి. ప్రధానంగా ఇవాళ తొలి వెలుగు ప్రేక్షకులందరూ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక్కసారి హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వార్త కథల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, పోల్ పెట్టాడు ఒక్కసారి. నిన్న జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు సరైనయా కావా? సో జగదీశ్వర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు సరైనయా కావా ఒక్కసారి పోల్ పెడతాం. ఎవరైనా కింద కామెంట్ చేయండి, సరైనవి కావా. లాస్ట్లో మీకు ఆ పోలు చూపించే ప్రయత్నం చేద్దాం, ఎంతమంది సరైనవి ఎంతమంది సరైనవి కావు అంటూ కామెంట్ చేస్తారు అనేది. ఓకే, పోల్ పెట్టేసి ఒక్కసారి ఎవరైనా లైక్ కొట్టేవాళ్ళంటే కొట్టండి. జగదీష్ రెడ్డికి నో ఎంట్రీ, సభ నుంచి సస్పెండ్ చేసిన స్పీకర్, బడ్జెట్ సెషన్స్ ముగిసే వరకు వేటు. ఇక బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలోనూ కూర్చోవద్దన్న మార్షల్స్, స్పీకర్పై జగదీష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు, సభ మీ ఒక్కరిది కాదు అందరిది అంటూ ఆగ్రహం. సో దళిత బిడ్డను అవమానించారు, జగదీష్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలన్న కాంగ్రెస్, ఏకపక్షంగా సస్పెండ్ చేశారు, తగిన మూల్యం చెల్లిస్తారంటూ బీఆర్ఎస్. ఇక మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి శాసనసభ నుంచి సస్పెండ్ అయ్యారు. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు. సస్పెండ్ అయిన సభ్యుడిని సభ నుంచి బయటికి పంపాలంటూ స్పీకర్ ఆదేశించారు. ఒక్కసారి మీకు నిన్న జగదీశ్వర్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు చూపిస్తా, ఆయన ఏ మాట్లాడిండు ఏకవచనంతో అనేది ఒక్కసారి. నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధం. అసలే కాదు అధ్యక్ష, నన్ను ప్రశ్నించడం అధ్యక్ష. ఈ సభ మన అందరిది, ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీ పెద్ద మనుషులు మాత్రమే కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతంగా కాదు. ఈ విషయం ఇక్కడ వినాలి. ఈ సభ నీ ఒక్కడి సొంతం కాదు. సో ఇది అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి విరుద్ధంగా మాట్లాడినా మీకు చెప్తే తర్వాత మాట్లాడే అధ్యక్ష. నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధం. అసలే కాదు అధ్యక్ష, నన్ను ప్రశ్నించడం అధ్యక్ష. ఈ సభ మన అందరిది,
ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనుషులు మాత్రమే వస్తున్నారు తప్ప ఈ సభ మీ సొంతంగా కాదు. ఈ విషయం సో క్లియర్గా మీరు వినుంటారు. ఈ సభ నీ సొంతం కాదు ఏమంటుండు జగదీష్ రెడ్డి, ఈ సభ నీ సొంతం కాదు అధ్యక్ష అని అంటున్నాడు. నీ సొంతం ఏంది నాకు అర్థం కాదు. జగదీశ్వర్ రెడ్డి గారు, మీరు ఒక మాజీ మంత్రి, మీకు చాలా రాజకీయ అనుభవం ఉన్నది. ఒక సభాపతిని పట్టుకొని, ఒక దళిత స్పీకర్ని పట్టుకొని నీ సొంతం కాదేంది, మీ సొంతం ఏంది, నీ సొంతం ఏంది, ఏకవచనం ఇది, మీరు అనేటువంటి మాట కూడా జగదీశ్వర్ రెడ్డి గారి నోట్ల నుంచి రావట్లేదు. సో మేము అందరినీ నేను అక్కడ కూర్చోబెడితే ఇలా నువ్వు సభాపతిగా పెత్తనం చెలాయిస్తాను అన్నటువంటి మాట ఇలా జగదీశ్వర్ రెడ్డి అంటా ఉన్నాడు. సో ఎంత దారుణానికి ఒడిగడుతూ ఉన్నారంటే, సో ఒక స్పీకర్ను కూడా వీళ్ళు కనీస మర్యాద ఇవ్వలేనటువంటి పరిస్థితి నిన్న మనం చూసినాం. మీ దళిత సంఘాలు ఏమంటున్నాయి చూడండి. ఈరోజు ఎన్నడూ కూడా స్పీకర్ను ఆ రకంగా మాట్లాడింది లేదు ఎవరైనా సరే. ఈరోజు నువ్వు ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కుంతగల జగదీశ్వర్ రెడ్డి మాట్లాడడం విధానం మొత్తం పూర్తిగా దళితులను కించపరిచినట్టుగా, అదే రకంగా స్పీకర్ హోదాను ఆ కుర్చీని అవమానపరిచినట్టుగా ఉన్నదని చెప్పేసి అని తెలంగాణ మాదిగదండగా మేము భావిస్తున్నాం. దీన్ని ఖండిస్తున్నాం. మేము గుంతకల్ల జగదీశ్వర్ రెడ్డి గారి పైన సంబంధిత పోలీస్ స్టేషన్లో రేపు ఫిర్యాదు కూడా చేస్తాము. ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తూ ఒక సభాధిపతిని, దళితులుగా ఉన్న సభాధిపతిని అవమానపరిచినట్టుగా గతంలో సో ఇది ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతామని చెప్పేసి దళిత నాయకులు, దళిత సంఘాలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఒక్కసారి మనం టైటిల్స్ మొత్తం చూద్దాం. సో ఒక్కసారి హెడ్లైన్స్ చూసి ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడదాం. బట్ నిన్న ఏది ఏమైనప్పుడు మాత్రం జగదీష్ రెడ్డి మాట్లాడినది 100% తప్పు. నీ సభ అనేటువంటి ఏకవచనం వాడేది 100కి 100% తప్పు. ఒక మాజీ మంత్రి అయ్యింది, సభాపతిని, ఒక దళిత స్పీకర్ను అట్లెట్లా అవమానపరుస్తారు అనేది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలన్నీ కూడా మండిపడుతున్నాయి. సో ఒక్కసారి మేము పోల్ పెట్టాం. ఆ పోల్లో కూడా మీరు ఓట్ చేసే ప్రయత్నం చేయండి. ఏం జరుగుతుంది ఏంది మనం ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడదాం. కేసీఆర్ మోసగాడు, మోసం చేసే నా పార్టీని విలీనం చేసుకున్నాడు. నన్ను చూసి బీజేపీ భయపడుతున్నాయి. కేసీఆర్ పాపాలన్నీ బయటకు తీస్తా. తెలంగాణ వ్యతిరేకులతో బీజేపీ దోస్తి. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరినందుకే ఆ పార్టీని వదిలేశా. గాంధీ భవన్ వేదికగా విజయశాంతి సంచలన వ్యాఖ్యలు. ఎమ్మెల్సీ ఎన్నికల ఏకగ్రీవం, 5 సభ్యులకు ధృవీకరణ పత్రాల పంపిణీ. సో నిన్న 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి 5 మంది, అద్దంకి దయాకర్ కావచ్చు, ఇటు శంకర్ నాయక్, విజయశాంతి, సో సిపిఐకి సంబంధించినటువంటి కొత్త ఎమ్మెల్సీ ఇక దాసోజు శ్రవణ్, 5గురికి నిన్న పత్రాలు ఇచ్చారు. సో ఆ నేపథ్యంలోనే విజయశాంతి నిన్న ఘాటు వ్యాఖ్యలు చేసింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద. సో మనం ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడదాం దాని గురించి కూడా. రైట్, మరో ప్రాణం తీసిన లిఫ్ట్. హైదరాబాద్లో బాలిడి దుర్మరణం, లిఫ్టులో ఇరుక్కుని మృతి. ఇటీవల వరుసగా లిఫ్ట్ ప్రమాదాలు, నిర్వహణ లేకపోవడమే రీజన్. సో ఈ లిఫ్ట్లు అసలు నిర్వహణ లేకపోవడమా ఏందని పక్కన పెడితే మాత్రం వరుస మరణాలు. ఎందుకో లిఫ్ట్లు వరుసగా ప్రాణాలన్నీ కూడా బలి తీసుకుంటా ఉన్నాయి. ఈ లిఫ్ట్ల మీద మరి ఎటువంటి ఫోకస్ పెట్టలేదు. సో తనిఖీలు చేయాలి కొంత. ఆ లిఫ్ట్ల నిర్వహణకు సంబంధించి ఎవరు పెడుతున్నారు ఏందనేది దీని మీద ఫోకస్ చేయాలి. కానీ ఎవరు ఫోకస్ చేస్తున్నట్టు అనిపిస్తలేదు దీని మీద. రేవంత్తో బీజేపీ సీక్రెట్ కనెక్షన్. రహస్యంగా భేటీ అవుతున్న కమలం నేతలు. ఎవరు అధికారంలో ఉంటే వారితో మిలాఖత్. పాత సామాన్లు మొత్తం బయటపడాల్సిందే, అప్పుడే పార్టీకి మంచి రోజులు వస్తాయి. అధికారంలోకి రావాలంటే ప్రక్షాళన తప్పదు. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు. రెడ్ల ఆధిపత్యంపై గతంలోనూ ఫైర్. తాజా వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గత చర్చ జరుగుతూ ఉందట. రాజాసింగ్ అంటేనే ఒక రకమైనటువంటి చర్చ ఉంటుంది బీజేపీలో అయినా, లేకపోతే అది స్టేట్ వైడ్ అయినా. సో రాజాసింగ్ రేవంత్తో బీజేపీ నేతలు సీక్రెట్ కనెక్షన్ పెట్టుకున్నారు. సో బీజేపీలో ఉన్నటువంటి పాత చెత్తనంతా కూడా మనం తీసి బయటపడాల్సిందే, లేకపోతే అధికారంలోకి రాము అనేది రాజాసింగ్ చెప్తున్నాడు. రాజాసింగ్ ఏం మాట్లాడినా అది కాంట్రవర్సీ అని ఉంటుంది, లేకపోతే కరెక్ట్ అని ఉంటుంది. సో మరి అటువంటి రాజాసింగ్ వ్యాఖ్యల్ని బీజేపీ నాయకులు ఎట్లా స్వీకరిస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ఇక మధ్యంలో పురుగుల మందు పోసి సైలెంట్గా మొగుడిని లేపేసిన భార్య. ప్రియుడితో అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని అనారోగ్యంతో మృతి చెందాడంటూ ప్రచారం. అదే మందు వేరే వ్యక్తి తాగడంతో అస్వస్థ. ఆసుపత్రికి తీసుకెళ్లగా బయటపడ్డ నిజాలు. భార్యతో పాటు ప్రియుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. సో ఇంత దారుణానికి ఒడిగడతా ఉన్నారు చూడండి. మద్యంలో పురుగుల మందు పోసి మొగుని చంపిందట. కేవలం పేరేందా అది,
భార్య ఎవరి కోసం సైలెంట్గా మొగుని లేపేసి ప్రియుడి కోసం అట. ప్రియుడితో అక్రమ సంబంధం పెట్టుకోనికే మొగను చంపిందట. ఇంత దారుణాలు ఒడిగడుతూ ఉన్నారంటే రోజు రోజుకు సమాజం ఆగమైపోయేటట్టుగా. ఈనాడులో హెడ్లైన్ చూస్తే జగదీష్ రెడ్డి సస్పెన్షన్, బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు వర్తింపు, సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు చేశానంటూ చర్యలు, మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపాదనకు సభ ఆమోదం, స్పీకర్ గౌరవానికి భంగం కలిగించలేదన్న జగదీష్ రెడ్డి, శాసనసభలో ప్రజాస్వామ్య విలువలకు పాతరేశారన్న కేటీఆర్, నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన భారాస. ఏం చేస్తారు పిలుపునిచ్చి? మాజీ మంత్రి వ్యాఖ్యలు సభను సమాజాన్ని గాయపరిచాయి. వట్టి విక్రమార్క పదే పదే అడ్డుపడుతున్నారు శ్రీధర్ బాబు. ఇక వీళ్ళు సస్పెండ్ చేయగానే, సభాపతి సస్పెండ్ చేయగానే ఇక నక్లెస్ రోడ్లోని పెద్ద అంబేద్కర్ దగ్గర వచ్చి కూర్చొని పెద్ద నిరసన చేసిరు. అంతా కూడా సస్పెన్షన్ కుట్రపూరితం, బారాస ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నిరసన అంటూ నిన్న అక్కడ కూర్చొని వాళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేశారు. ఏదో ఉద్ధరించడం, మేము ఏదో యుద్ధంలో పాల్గొనమన్నట్టుగా ఆడొచ్చి కూర్చున్నారు. ఇక దక్షిణాది హక్కుల కోసం కిషన్ రెడ్డి పోరాడాలి, కేంద్ర క్యాబినెట్లో ప్రస్తావించాలి, ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉత్తరాది కంటే కేంద్రానికి ఎక్కువ పనులు చెల్లిస్తున్నామంటూ వెల్లడి, మెట్రో, మూసీ, త్రిబుల్ లాంటి ప్రాజెక్టులకే నిధులు అడుగుతున్నామంటూ స్పష్టం. నకిలీ సిమ్ కార్డులపై అస్త్రంట, నకిలీ సిమ్ కార్డులపై 10 సెకండ్లలో కోటి ముఖాలను వడబోసే సామర్థ్యం, తొలి దశలో 87 కోట్ల మొబైల్ కనెక్షన్ల విశ్లేషణ, సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్ నేరస్తుల ఆట కట్టు. కొనసాగుతున్న ఉర్సు చెరువు బండు నిర్మాణ పనులు ఆగడం లేదు. ప్రారంభమైన 8 ఏళ్ళైనా పూర్తి కాని స్మార్ట్ సిటీ పనులు. రైట్, ఒక్కసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే 100 మంది గ్రూప్ 1 టాపర్లలో 48 మంది బీసీలు, 5 ఎస్టీలు, 3 ఎస్సీలు, ఓసీలు, ఈడబ్ల్యూఎస్ కలిపి మొత్తం 44 మంది. ఇక ఇంగ్లీష్లో 12,323 మంది రాశారు, తెలుగులో 7,829, ఉర్దూలో 9 మంది. వాల్యుయేషన్లో ఎలాంటి లోపాలు లేవు, టీజీపీఎస్సీ కార్యదర్శి వెల్లడి. అదొకటి వివాదం నడుస్తుంది కదా గ్రూప్ 1 రిజల్ట్ మీద. సో దానికి ఒక క్లారిటీ ఇచ్చింది టీజీపీఎస్సీ. ఇక ఏబిఎన్లో కూడా ఇదే కనిపిస్తుంది. ఆంధ్రజ్యోతిలో కూడా మాట మంట, విపక్ష ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు, అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజు, జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడం దారుణం, అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నిరసన, పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అరెస్ట్ చేసి తెలంగాణ భవన్ వద్ద వదిలిన పోలీసులు, సచివాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నేతల నిరసనట. ఏమి ఏమైనా ఉద్ధరించారు అనాయిలు? ఏదో ఉద్ధరించినట్టు, యుద్ధం చేసినట్టు పోయి ఇక అంబేద్కర్ విగ్రహం కాడ కూర్చొని వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారట. కనీసం మర్యాద, కనీసం సభకు నడిచినటువంటి విలువలని కనీసం పాటించినటువంటి మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి ఇది తగిన శాస్తి అయినటువంటి ముచ్చట రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నది. అంటే ఏకవచనం వాడేంది, గతంలో స్పీకర్ మీద కాయిరాలు తీసుండేంది, మార్షల్స్ను అడ్డుకొని స్పీకర్ దగ్గరికి పోవడేంది, ఇదంతా కూడా ఏదో మీడియా అటెన్షన్ కోసమో లేకపోతే హైలైట్ కోసమో సభను పక్కదారి పట్టించడం కోసమో తప్ప అక్కడెక్కడ కూడా జెన్యూన్గా అనిపించట్లే. నిజంగా జెన్యూన్ ఉంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి వీళ్ళ తరఫున మాట్లాడేటోళ్ళు. సో మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాలేదు, వీళ్ళను మంచిగానే పసరు పోసి నూరి ఇట్లా మాట్లాడాలని చెప్పేసి వీళ్ళని ప్రిపేర్ చేసి సభకు పంపించాలని తెలుస్తున్నది. ప్రతిసారి ఫోటోలు దిగి చూపాలా, గాంధీ కుటుంబంతో నాకెంతో సాన్నిహిత్యం ఉంది, వారిని కలిసినప్పుడల్లా ఫోటోలు దిగి ప్రదర్శించాల్సిన అవసరం నాకు లేదు, నాపై విశ్వాసం ఉండబడే పదవులు కట్టబెట్టారు, విపక్షాల ఉచ్చులో పడను, వాళ్ళను పట్టించుకోను, రేవంత్ చెబితే చేస్తాడు, ఎక్కడ రాజీ పడడు, కాంగ్రెస్ను అధికారంలోకి తేవడంలో తోడుగా ఉన్నోళ్ళు మాకు ముఖ్యం, 37 మందిని కార్పొరేషన్ చైర్మన్లు చేశాం, రాష్ట్ర సమస్యలపై కిషన్ రెడ్డి పోరాడాలి, బీఆర్ఎస్ పైశాచిక ఆనందం పొందుతోంది, శాసనసభలో చర్చకు కేసీఆర్ రావాలి, ఢిల్లీలో మీడియాతో ఇష్టగోష్ఠిలో సీఎం రేవంత్. ఇది వాస్తవమే. వీళ్ళు అంటే ఏమంటారు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు 39 సార్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయాడు. ఢిల్లీలో ఉన్నటువంటి హైకమాండ్ కలుస్తలే, రాహుల్ గాంధీ పట్టించుకుంటలే, సోనియా గాంధీ పట్టించుకుంటలే, ఖర్గే అసలే అపాయింట్మెంట్ ఇస్తలే, ఇవే ముచ్చట్లుగా అని క్లియర్గా చెప్తా ఉన్నాడు. పోయిన ప్రతిసారి ఫోటో దిగి రావాలంటే 39 సార్లు పోతే 39 సార్లు ఫోటో దిగి పెట్టాలి, అట్లయితే కలిసినట్టు. తిన్నామని చెప్పేసి బొక్కలు మెడలు వేసుకొని తిరుగుతామా? బీఆర్ఎస్లో అట్లున్న పరిస్థితి.
పోయిన ప్రతిసారి ఫోటో దిగాలంటే అందరు దిగరు. సో ఇలా బీఆర్ఎస్ వాళ్ళు తిన్నామని చెప్పేసి బొక్కలు మెళ్ళేసుకొని తిరగవచ్చు, కానీ అందరు అట్లా ఉండరు కదా. సో ముఖ్యమంత్రి కూడా అదే చెప్తా ఉన్నాడు. ఇక ముఖ్యమంత్రితో బీజేపీ సీనియర్ నేతలు రహస్య భేటీలు అంటూ, ఇలాగైతే తెలంగాణలో అధికారంలోకి రాగలమా అంటూ రాజాసింగ్ చెప్తా ఉన్నాడు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం, అమెరికాకు ఇప్పుడు వద్దులే, మన విద్యార్థుల్లో తగ్గిన మోజు, అనేక కారణాలు. ఇక ఇంకేమున్నాయి, ట్రంప్ రొచ్చుడు, కంపు చేసుడు, ఇంకేం పోతారు మన వాళ్ళు అమెరికాకు. పోయిన వాళ్ళనే రిటర్న్ పంపిస్తా ఉన్నాడు సంఖ్యలేసి. మరి తమిళనాడు బడ్జెట్లో మాయం, తమిళ రూను చేర్చిన స్టాలిన్ ప్రభుత్వం. ఇక తారాస్థాయికి చేరిన హిందీ వ్యతిరేక చర్యలు. రైట్, తమిళనాడు బడ్జెట్లో రూపాయి మాయం, తమిళ రూపాయను చేర్చిన స్టాలిన్ ప్రభుత్వం. తారాస్థాయికి చేరిన హిందీ వ్యతిరేక చర్యలు, ఓ తమిళుడి సృష్టి, అది ఎలా తొలగిస్తారు? స్టాలిన్ అవివేకానికి ఇది నిదర్శనం. అన్నమలై రూపే చిహ్నం, రూపశిల్పి ఉదయ్ కుమార్ ధర్మలింగం, తమిళనాడుకే చెందిన ఐఐటి ప్రొఫెసర్. సో ఇదొక వార్ నడుస్తూ ఉందట రూపాయికి సంబంధించి. 7 సెకండ్లలో గుండె పరీక్ష, స్మార్ట్ఫోన్తో గుండె జబ్బుల నిర్ధారణ. ఏఐ ఆధారిత యాప్ను రూపొందించిన 14 సంవత్సరాల బాలుడు సిద్ధార్థ్. గుంటూరు జీజీహెచ్ఎంలో 500 మందికి కార్డియాక్ స్క్రీనింగ్ పరీక్షలు, 10 మందికి గుండె జబ్బులున్నట్టు తేల్చిన యాప్. ఈసీజీ 2D ఏకలతో నిర్ధారణ అట. బాగున్నది పిల్లవాడు, మంచి 14 ఏళ్ళ బాలుడు సిద్ధార్థ్ యాప్. సో 14 సంవత్సరాల బాలుడు సిద్ధార్థ్ రూపొందించినట ఏఐ ఆధారిత యాప్. ఇక 5 ఎమ్మెల్సీలు ఏకగ్రీవం. కాంగ్రెస్, సిపిఐ, బీఆర్ఎస్ సభ్యులకు ధృవీకరణ పత్రాలు ఇచ్చిన ఎన్నికల అధికారి. సో విజయశాంతి ఆస్తి 113 కోట్లు, సొంతిల్లు, కారు లేదన్న రాములమ్మ. సో రాములమ్మ ఆస్తి 113 కోట్లంట, సొంతిల్లు, కారు లేదంటూ రాములమ్మ. ఇక అద్దంకి దయాకర్కు వాహనాలు లేవు, దాసోజు శ్రవణ్కు సొంతిల్లు లేదు. తెలంగాణ కేసీఆర్ సొత్తు కాదంటూ విజయశాంతి. ఏపీలోనూ 5 ఎమ్మెల్సీ ఏకగ్రీవం అంటూ వార్త కనిపిస్తుంది. దీని గురించి మనం చూడాలి. ఇకపై 5 ఏళ్ల పిల్లలకు కాంక్లియర్ సర్జరీ. గతంలో 3 ఏళ్ల వరకే ఇక ఆరోగ్యశ్రీ కింద వెసులుబాటు, వయసు పరిమితిని పెంచిన ప్రభుత్వం. వినికిడి లోపం ఉన్న చిన్నారులకు వరమట. ఒకసారి వెలుగులో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. వెలుగులో చూస్తే హైలైట్గా మనకు అదే తెలంగాణను బీఆర్ఎస్ తుప్పు పట్టించింది, ఇక అది వదిలించే పనిలోనే ఉన్నామంటూ సీఎం రేవంత్. ప్రధానిని 6 గ్యారెంటీలు అడుగుతలేం, కేంద్రం ప్రకటించిన రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో ప్రాజెక్టులని అడుగుతున్నాం. వీటి కోసం ఎప్పుడైనా మోదీని కిషన్ రెడ్డి కోరారా? గవర్నర్ ప్రసంగానికి కాదు, సభలో చర్చకు కేసీఆర్ రావాలి. గాంధీ కుటుంబంతో నాది ఎనలేని బంధం, నేనేంటో హైకమాండ్కు తెలుసు, ఇచ్చిన మాట నిలుపుకుంటా, పదవుల విషయంలో ఈక్వేషన్స్ చూడనంటూ వెల్లడి. ఇంతకుముందు చెప్పుకోగా ఢిల్లీ ఇష్టగోష్ఠిలో మాట్లాడినటువంటి మాట. ఇక అసెంబ్లీలో రచ్చ, స్పీకర్తో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వాగ్వాదం. సభ మీ సొంతం కాదంటూ కామెంటు. మండిపడ్డ కాంగ్రెస్ సభ్యులు సస్పెండ్ చేయాలంటూ మంత్రి శ్రీధర్బాబు సిఫారసు. అనర్హత వేటుపై ఎథిక్ కమిటీ పంపాలంటూ డిప్యూటీ సీఎం సూచన. ఇక ఉత్తమ్ సీతక్క విప్పుల ఆగ్రహం, చర్యలు తీసుకోవాలంటూ వెల్లులోకి తీసుకొచ్చిన కాంగ్రెస్ సభ్యులు. ఈ సెషన్ మొత్తం జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటన. నిరసనగా బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్. మార్చిలోనే మంటలు, 18 జిల్లాలో 40 డిగ్రీలకు పైగానే టెంపరేచర్లు, 4 జిల్లాలో 41 డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రతలు. అత్యధికంగా నిర్మల్ జిల్లా లింగాపూర్లో 40.7 డిగ్రీలు. రాత్రి టెంపరేచర్లోనూ పెరుగుదల. 2 రోజుల పాటు 18 జిల్లాలకు అలర్ట్. ఎండలు ముదిరిపోయినాయి, మామూలు కొట్టట్లేదు. ఉన్న పదవితో సంతృప్తిగానే ఉన్నా, కొత్తగా ఏమీ ఆశించడం లేదు. మీడియాతో చిట్చాట్లో మంత్రి ఉత్తమ్. ఉన్న పదవితో ఉత్తమ్ కుమార్ రెడ్డి మంచి సంతృప్తిగా ఉన్నాడట. సో ఆయన ఏ పదవి ఆశించట్లేదు. తాగుడుకు బానిసై తల్లిని కొట్టి చంపినాడు. ఆస్తి రాసివ్వకపోవడంతో పగ పెంచుకున్న కొడుకు తాగొచ్చి ఆస్తి పేపర్లు ఇవ్వాలంటూ గొడవ. నిరాకరించడంతో తల్లిపై సిలిండర్తో దాడి. అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసిన పోలీసులు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపల్ పరిధిలో ఘటన. ఈ రోజుకు ఈ దారుణాలు ఎక్కువైపోతున్నాయి. ఒకసారి స్వేచ్ఛలో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే,
మెట్రో విస్తరణ గేమ్ చేంజర్. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే చాలు, రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధం. ఈ ప్రాజెక్టు గతంలో కేంద్రం చెప్పిందే. మూసీ ప్రక్షాళన, ట్రిపుల్ R సైతం రాష్ట్ర అవసరాలపై కిషన్ రెడ్డికి కేర్లెస్. కేంద్ర మంత్రిగా సాధించడం బాధ్యత. గాంధీ ఫ్యామిలీతో నాకు గ్యాప్ లేదు. అసెంబ్లీలో కేసీఆర్ ప్రేక్షకుడిగా ఉండొద్దు. చర్చలో పాల్గొనేలా రెగ్యులర్గా రావాలి. ఢిల్లీ మీడియాతో సీఎం చిట్ చాట్ అనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అదే ముచ్చట ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో బీజేపీ మీద ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి బాగా ఫైర్ అవుతా ఉన్నారు. కేంద్రం నుంచి రావాల్సినవి తేవాల్సినవి తీసుకురావాలంటూ చెప్తా ఉన్నాడు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై యాక్షన్. తొలి వేటు. సెషన్ మొత్తానికి హాజరు కాకుండా సస్పెన్షన్. ఈ టర్ములో ఇదే ఫస్ట్ డెసిషన్. శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రతిపాదనతో ఈ సభ మీ సొంతం కాదు. జగదీష్ రెడ్డి ఎథిక్స్ కమిటీ పరిశీలన వ్యాఖ్యలు. సో మొత్తం మీద సభకు సంబంధించిన కనబడతా ఉన్నాయి. ప్రజాస్వామ్యం కూని గవర్నర్ స్పీకర్కు ఇచ్చే గౌరవం ఇదేనా? జగదీష్ రెడ్డిపై డిప్యూటీ సీఎం భట్టి ఫైరు. సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ జగదీష్ది ముమ్మాటికి దురంకారం అంటూ మంత్రి సీతక్క. ఏకవచనంతో స్పీకర్తో మాట్లాడతారా? అహంకారం ధోరణితో మాట్లాడితే ఊరుకోమంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో నిన్న మొత్తం కాంగ్రెస్ వాళ్ళు ఫైర్ అవుతూ ఉన్నారు. ఇక అవే మనకు కనపడతా ఉన్నాయి. సభలో మాటల మంటలు. జగదీష్ రెడ్డి క్షమాపణ చెప్పాలన్న మంత్రి శ్రీధరబాబు. సభ సాంప్రదాయం ప్రకారం నడపాలన్న తలసాని. అసహనానికి గురి కావద్దన్న స్పీకర్ ప్రసాద్ కుమార్. సభ అందరిది అంటూ హరీష్ రావు కామెంట్. దళిత స్పీకర్కు క్షమాపణ చెప్పాలన్న ప్రభుత్వ విప్పు. కాంగ్రెస్ నిరసనలతో సభ వాయిదా. ఎక్కువ చేస్తే సస్పెండ్ చేస్తా. సభ్యులు మాట్లాడేటప్పుడు మధ్యలో దూరుతావా? సభ నియమాలు తెలివయా? శంభుపురి రాజుపై మండలి చైర్మన్ ఫైర్ అట. ఏడవైన బీఆర్ఎస్ అటు మండలిలో కావచ్చు, ఇటు సభలో కావచ్చు. ఇక చాలు వెళ్ళిపోండి, పార్టీలోని పాత సామాను వెళ్ళిపోవాలన్న రాజాసింగ్. సో మనకు కనిపిస్తుంది అదే వార్త. ఇక వంశీరామ్ పెద్ద స్కామ్. హైడ్రాకు ఫిర్యాదు చేశా కానీ వంశీరామ్ మ్యాన్ హట్టన్ ప్రాజెక్టు అతిపెద్ద స్కామ్. ప్రాజెక్టు చెరువు బఫర్లో ఉంది. అసెంబ్లీ 0 అవర్లో ప్రశ్నిస్తా. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఎర్ర బంగారం ధర పతనం. విదేశాలకు ఎగుమతిపై కేంద్రం ఆంక్షలు. ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు నిల్లు. రాష్ట్రంలో మిర్చి క్వింటాల్ 15,000 లోపే. రైతులకు పెట్టుబడులు కూడా రాని పరిస్థితి. ఎగుమతులకు పర్మిట్లు ఇవ్వాలంటూ డిమాండ్. ఎర్ర బంగారం ధర పతనం అయిపోయిందట. సో రోజుకు మిర్చి ధర తగ్గిపోతుంది. అయితే త్వరలోనే రెడ్ కార్నర్ ఫోన్ ట్యాపింగ్ కేసుపై సర్కార్ సీరియస్. కేంద్ర విదేశాంగ శాఖ సహకారం తీసుకోవాలంటూ నిర్ణయం. త్వరలోనే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు రెడ్ కార్నర్ నోటీసులు. బీఆర్ఎస్ వర్గాల్లో మొదలైన టెన్షన్. కేసీఆర్ మోసగాడు. నేను ఉద్యమం స్టార్ట్ చేసి నాటికి టీడీపీలో కేసీఆర్ హింస పెట్టి తల్లి తెలంగాణ విలీనం చేసుకున్నారు. విజయశాంతి ఘాటు వ్యాఖ్యలంటూ మనకు ఇక్కడ కనిపిస్తోంది. రైట్, ఒకసారి దిశలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. దక్షిణాది ప్రాజెక్టు తగ్గించేందుకే డీలిమిటేషన్. గాంధీ కుటుంబంతో నాకు గ్యాప్ లేదంటూ కామన్ కనిపిస్తుంది. ఇక జగదీష్ రెడ్డి సస్పెన్షన్ వార్త కనిపిస్తుంది. ఇంకోవైపు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం అంటూ 5 మంది ఎమ్మెల్సీలు తీసుకుంటున్నటువంటి పట్టాలు మనకి ఇక్కడ హైలైట్ కనిపిస్తూ ఉన్నాయి. సఖ్యత కోసం ప్రయత్నం అంటూ గాంధీ భవన్ ముచ్చటట్టు కనిపిస్తూ ఉంది. యూట్యూబ్లో చూసి గోల్డ్ స్మగ్లింగు, గుర్తు తెలియని నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చాయి. వాళ్ళు ఎలా చెప్తే అలా చేశా. ఎయిర్పోర్ట్ టాయిలెట్లో బాడీకి కడ్డీలను అతికించుకున్నా. ఇక డిఆర్ఐ కస్టడీలో నటి రన్యారాపు కీలక విషయాలు వెల్లడి అట. యూకే మహిళపై లైంగిక దాడి. ఢిల్లీలోని మైపాల్ ప్రాంతంలో ఘటన. 2 నిందితులు అరెస్టు. ఇక నెలాఖరులోగా నోటిఫికేషన్. గ్రామస్థాయి రెవెన్యూ పోస్టుల భర్తీకి చర్యలు. విఆర్ఓ విఆర్ఏలు పరీక్ష రాయాల్సిందే. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే ఎగ్జామ్. పోస్టులకు ఇంకా ఖరారు కాని పేరు. గ్రామ ప్రజాపాలన అధికారి పరిశీలనట. రైట్, ఇవి మనకు హైలైట్ కనిపిస్తుంది. ఒక్కసారి నమస్తే తెలంగాణ చూద్దాం. సో నమస్తే తెలంగాణ తోటి ఏం చెప్పేద్దాం. ఇక జగదీష్ రెడ్డి సస్పెన్షన్. అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం. బడ్జెట్ సెషన్ పూర్తయ్యేదాకా వర్తింపట్టు మనకు నమస్తే తెలంగాణ కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ నిరసన, నేతల అరెస్ట్ అంటూ వార్త. దళిత విద్యపై కాంగ్రెస్ కత్తి. గుట్టుగా ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీల కుదింపు. ఇక దగాపడిన దళిత రైతు ఒక వార్త. దళిత మంత్రి హవాకు చెక్కు. రైట్, సెంట్రల్ యూనివర్సిటీ భూములపై గురి. 400 ఎకరాల విక్రయించేందుకు ఎత్తమంటూ వార్త. భద్రాద్రి రాముడికి ఎంత అపచారం అంటూ ఒక వార్త. సో ఇవి ప్రధానంగా మనకు హైలైట్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పటివరకు చూసినటువంటి హెడ్లైన్స్లు అన్నీ కూడా ఇవి ఓవరాల్గా మనకు ఉన్నటువంటి
హైలైట్స్. ఒక్కసారి మనము ఎక్స్ప్లెనేషన్లోకి పోదాం. ఎక్స్ప్లెనేషన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్